ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పుచ్చకాయలు అమ్ముతున్న కుర్చేడు మాజీ సర్పంచ్. వివరాల్లోకి వెళ్తే, దర్శిపట్నంలో ట్రాక్టర్పై పుచ్చకాయలు అమ్ముతున్న ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి రైతుల కష్టాలను వెల్లడించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పెద్దయినా పుచ్చకాయలు అమ్ముతున్నా, ఏం సంగతి, ఏం కథ? పుచ్చకాయలంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి కరెక్ట్గా లేదు. పుచ్చకాయలు వేసేటప్పుడు మినిమం 20 ఏళ్ళు ఉన్నాయి నాటేటప్పుడు. ఈరోజు వచ్చి 7 రూపాయలు 8 రూపాయలు అట్లా అడుగుతున్నారు. గిట్టుబాటు లేక ఈరోజు వేసుకున్న నేరానికి ఏదో ఒక రకంగా తెచ్చిన కాడైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి అప్పు తెచ్చుకుంటాం కదా, రెండోసారి ఇయ్యరని చెప్పి ఇట్లా ఊర్ల మీద పడి తిరిగి అమ్మకొచ్చి తెచ్చిన అప్పు తీర్చాలనే ఉద్దేశం మీద ఉంది. ఈరోజు నేను 15 ఎకరాలు మిరవతోట వేసా. పోయిన సంవత్సరం 15 ఎకరాలు మిరవతోట వేస్తే 450 క్వింటాలు అయినాయి. ఈ సంవత్సరం 215 క్వింటాలు మాత్రమే అయినాయి. పోయిన సంవత్సరం రైతుగా 30 లక్షలు మిగిలితే ఈరోజు 20 లక్షల రూపాయల లాసు. ఈరోజు ఖచ్చితంగా రైతు అనేవాడు ఆత్మహత్యకు పాల్పడే విధానం ఉందన్నమాట. ఎందుకంటే ఏ ఊరు మాది కుర్చేడు మాజీ సర్పంచ్. నా పేరు ఆవుల వెంకటరెడ్డిని. మరి పరిస్థితి ఒక సర్పంచ్గా కూడా నేను 5 పిల్లుగా వరుసన నా మనసులే గెలిపించా. మరి అటువంటి శక్తి గల్లోని కూడా ఈరోజు పుచ్చకాయలు అమ్మే విధానం ఎందుకు వచ్చిందంటే మార్కెట్ లేదు. రైతు అనే వాడికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో తోడుకున్నాయి. ఒక కందులు కానీ, ఒక మన మిరప కానీ, పొగాకు కానీ. పొగాకు కూడా పోయిన సంవత్సరం వచ్చి 18,000 వేశారు. పోయిన చెక్కులు పోయినట్టు, ఈ ఏడు సగం చెక్కులు రిటర్న్. అది పరిస్థితి అన్నమాట. దీన్ని అనుకునే నాదుడే లేడు. మన మామూలుగా ప్రభుత్వాలు ఓటింగ్ అప్పుడు మేము అది చేస్తామంటారు కానీ రైతును గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు బొప్పాసికాయ నాటే రోజు 25,000 ఉంటే ఈరోజు 3,000 4,000 రైతు పరిస్థితి. మరి దయచేసి నేను అంటున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మీకు అవసరమైనప్పుడు కాకుండా రైతుకు న్యాయమే చేయమని కోరుతున్నా. ఒక ఆయన చెప్పాడు 11,500 అయితేనే రైతుకు గిట్టుబాటు వస్తుందని. మిర్చి ఒక కేంద్ర మంత్రి అన్నమాట. ఆయన అవగాహన లేడు, చదువుకొని ఎక్కడనో ఉండు ఆయన. ఇట్లా కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారికి 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఈ రాష్ట్రానికి.